చేసి బీజేపీ పార్టీ ఓట్లు అడగగలదా? బీజేపీ పార్టీతో ఎన్డీఏ ఓటంలో భాగంగా వీళ్ళు అడగగలరా? చెప్పండి. ఇప్పుడు నేను అనేది బీజేపీ గవర్నమెంట్ రాష్ట్రానికి మంచి చేసేసింది, న్యాయం చేసిందని అంటలే. అందరూ రెస్పాన్సిబుల్ దీనికి తలా పాపం తలా పిడికి అనేది అందరికీ చెప్తున్నాను. నేను అనేది స్టీల్ ప్లాంట్ ఇష్యూ సెపరేట్, క్యాపిటల్ మైన్స్ అనే దాన్ని స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాల్సిన, విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాల్సిన క్యాపిటల్ మైన్స్ ని రాజశేఖర రెడ్డి గాలి బ్రదర్స్ కి లేదా అనిల్ కుమార్ గారి వాటికి తన సంబంధికి కేటాయించుకోవడం వల్ల స్టీల్ ప్లాంట్ అన్యాయం చేశారు. మైన్ భూమి అనేది దొరకదు సార్, ఒకసారి ఎలకేట్ అయిపోతే తిరిగి తీసుకోవడం కష్టం. ఎక్కడి నుంచి వస్తాయి మైన్స్? ఇక కేటాయింపులు చూద్దామండి. రెండోది రైల్వే జోన్ 53 ఎకరాలు 59 ఎకరాలు ఇవ్వలేని పరిస్థితి వైసీపీ గవర్నమెంట్ ఉంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది 59 ఎకరాలు వస్తే నిన్న టెండర్ లేదు పిలిచారంటున్నారు. అది 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. కనీసం గుడ్డు కంటే మెల్లమేలు అన్నట్టు కొద్ది ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అయితే మన ఎవరో లక్ష్మణ్ రావు గారు ఏమంటున్నారంటే, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాకి చెందిన రైల్వే మినిస్టర్ గారు వర్క్ చేయలేదు, మోసం చేశారు, అందుకని మేము చేయలేకపోయాం, కానీ మేము ల్యాండ్ ఇచ్చామన్నారు. మీరు ల్యాండ్స్ ఇచ్చి ఒరిస్సాకి చెందిన మినిస్టర్ గారు రైల్వే జోన్ ఇనిషియేట్ చేయకపోతే మీరు అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు, ఎప్పుడు ఎందుకు హైలైట్ చేయలేదు సార్? కేంద్రంలో అన్ని బిల్లులు బీజేపీ గవర్నమెంట్ కానీ కీలకమైన అనేక బిల్లులు, సెక్యూరిటీ సంబంధించి అనేక బిల్లులు ఎప్పుడు చేశారు? అప్పుడు ఎందుకు చేశారు సార్? ఎందుకు రిజెక్ట్ చేయలేదు బీజేపీ గవర్నమెంట్ కి? ఎందుకు నాకు ఎప్రూవల్ ఇస్తేనే మీకు మద్దతు ఇస్తానని లోక్సభలో రాజ్యసభలో ఎందుకు అడగలేకపోయారు సార్? తప్పుడు మరి ఎందుకు సార్? మీరు అవకాశం కోసం, మీ కేసుల కోసం అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒరిస్సాకి చెందిన మినిస్టర్ చేయలేదు. మీరు ఏం చేశారు సార్? మీ చేతికి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? ఎందుకు డిమాండ్? ఏ రోజునైనా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ పక్షపాతం వైపు చూపిస్తున్నారు, ఏ రోజునైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ఈ మాటలనే ఢిల్లీలో చెప్పండి. ఇప్పుడు బీజేపీ మాకు అన్యాయం చేస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయొద్దని తెలుగు మీడియాలో చెప్పడం, కానీ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులు ధర్నా చేయమనండి, అప్పుడు చేశారు కదా. ఇది ఆంధ్రబాబు గారు అట్లా చేయమనండి. పోలవరం ప్రాజెక్ట్ కొద్దాం సార్, అప్పుడు కేటాయించి చూద్దాం. నేను ఇప్పుడు ఇంటర్నెట్ లో మీ డిబేట్ ముందు చూస్తే 10 నెల రోజుల క్రితం ఇప్పుడు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పారంటే, పార్లమెంట్ లో 2019 నుంచి 24 వరకు బీజేపీ గవర్నమెంట్ ఏపీకి సుమారు 60,000 కోట్లు ఎలకేషన్స్ ఇచ్చింది అఫీషియల్ గానండి. ఆంధ్రప్రదేశ్ చేసిన ఎలకేషన్స్, వేరియస్ ఎలకేషన్స్ లో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 60,000 కోట్లు. కానీ 24-25 బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి 54,600 కోట్లు, సుమారు 54,600 కోట్లు ఎలకేట్ చేసింది అంటారు. అంటే గతం కంటే మంచి దగ్గర సార్ ఎలకేషన్ తీశారు. మీరు కూటమి ప్రభుత్వం ఉండడం అయితేనే, కూటమి ఎఫెక్ట్ అయితేనే, కూటమిలో బీజేపీ ఉండడం వల్ల అయితేనే, కూటమి ఏపీలో ఎంపీలకు అవసరం బీజేపీ ఉండడం వల్ల అయితేనే, ఏదో ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక మంచి వ్యక్తి లేదా బీజేపీకి ఇష్టమైన వ్యక్తి కూటమిలో ఉండడం వల్ల అయితేనే బీజేపీకి చెప్పించే విధానం అయితే ఏపీని మంచి ఎలకేషన్ చేశాయి కదా. అట్లాగే ఇప్పుడు ఇది ఎన్టీపీసీ ఆధ్వర్యంలో హైడ్రోజన్ అప్ చేస్తున్నారు. అట్లాగే కాకినాడలో పెట్రోల్ కారిడార్ పెడతారు, పెట్రోలియం కారిడార్, పెట్రోలియం ఒకటి పెడుతున్నారు. అట్లాగే నేషనల్ హైవేస్ లో 1,00,000 కోట్లు ఎంత హైవేస్ పెడుతున్నారు. అది హైవేస్ కి వేరియస్ దేశానికి సంబంధించిన అయినప్పటికీ గతంతో పోలిస్తే ఎంతో కొంత ఎలకేషన్ బీజేపీ ఇస్తుంది కదండి. ఇక పోలవరం అనేది పాలకులకు వరంగా మారింది, కానీ ప్రజలకు వరంగా ఈ రోజుకి మారలేదు. ప్రజలకు వరంగా మారి ఉంటుంటే ఈ రోజు పరిస్థితి జలయజ్ఞం కింద పెట్టి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. కానీ ఆ వచ్చిన దాన్ని జలయజ్ఞంగా ధనయజ్ఞం, ఆ డబ్బులు 1000 కోట్లు దోచుకున్నారనేది ఆరోపణలు ఉన్నాయి. అది వేరే విషయం, గతం వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎగువ కాపాడకుండా మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. లేదు, ఒకసారి పోలవరం చెప్పేది సరిపోతుంది. పోలవరం పాయింట్, మెయిన్ పాయింట్ చెప్పండి. ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము కట్టకుండా వాళ్ళు కట్టారు, అది అడ్డు కొట్టుకుపోయింది అంటున్నారు. మీరు చేసింది ఏంటి? మీరు వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మీద ఏమన్నా రూపాయి ఖర్చు పెట్టారు? ఇంపార్టెంట్ పనులు ఆ కట్టుకుపోయి మీరు చేసిన పని ఏంటి సార్? మీరు 2 సంవత్సరాల పాటు పనులు ఆపేయడం వల్లే కదా. చంద్రబాబు నాయుడు గారికి తప్పుంది కాదని అంటలే, అది టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం తప్పు. కానీ మీరు ఇంటెన్షనల్ గా పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేయాలి, ఇంటెన్షన్ గా వదిలేసినట్టు కనిపిస్తుంది. రెండోది క్యాపిటల్ అండి, డెవలప్మెంట్ డివిజన్ ఆఫ్ అయితే అది అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పాలన వికేంద్రీకరణ వేరు. పాలన వికేంద్రీకరణ అనే దాని కాన్సెప్ట్ మీరు ఇంటెన్షనల్ గా మీరు ఫండ్స్ నే క్యాపిటల్ మీద పడితే మీకు సంక్షేమ వెల్ఫేర్స్ ఫండ్స్ ఉండవు. ఇంటెన్షనల్ గా కమ్మ వ్యతిరేకత అనే దాన్ని తీసుకొచ్చి క్యాపిటల్ నాశనం చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకుండా చేసిన వైసీపీ గవర్నమెంట్ సార్. మీకు అదే కమ్మ వ్యతిరేకత ఉంటుంటే అమరావతి కాకుండా ఆ నాగార్జున యూనివర్సిటీ పక్కన క్యాపిటల్ డెవలప్ చేసినట్టు కదా జగన్మోహన్ రెడ్డి గారు.
క్యాపిటల్ నాశనం చేయడంలో కానీ, పోలవరం ప్రాజెక్టు నాశనం చేయడంలో కానీ, ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాదు ఈ పరిస్థితికి రావడానికి కానీ, లేదా రైల్వే జోన్ రావడానికి కానీ, రైల్వే జోన్ ఈ ఏడాది వరకు కూడా స్టార్ట్ కాకుండా ఉండిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు నేను భావిస్తున్నాను సార్. ఇందులో చంద్రబాబు నాయుడు గారు తప్పు ఉంది, బీజేపీ గవర్నమెంట్ తప్పు ఉంది, ఓట్లేసి గెలిచిన ప్రజల గౌరవ తప్పు ఉంది, సోనియా గాంధీ గారి తప్పు కూడా ఉంది సార్. అయితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఎక్కువ ఉందని మాత్రం చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు శుద్ధాంతాన్ని మాత్రం నేను చెప్తే సర్టిఫికేట్ నేను ఇవ్వటంలే. రైట్ అక్షర్ సత్యం గారు. మా వివేక్ బాబు గారు, అక్షర్ సత్యం గారు చెప్పింది విన్నారు, రేగడి లక్ష్మణరావు గారు చెప్పింది విన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుంచి మళ్ళీ పిలుపు వచ్చినట్టుంది. ఏంటంటే ఏదో ఎన్డీఏ కన్వీనర్గానో లేదంటే ఏదో ఒక కీలక పదవి ఇవ్వబోతున్నట్టు, మరి యాక్సెప్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? అంటే ఇప్పుడు ఇందాక మన అక్షర్ సత్యం గారు చెప్పిన కీలకమైన విషయాలను కొన్నిటిని మనము పరిగణలోకి తీసుకోవాలి. అంటే పోలవరం సంబంధించిన విషయంలో కావచ్చు, స్టీల్ ప్లాంట్కి సంబంధించినది ముఖ్యమైనది ఏంటి, ఎందుకంటే దానికి మన